అంటే నాకు చాలా గౌరవం, పోలీసులు అంటే రెస్పెక్ట్. ఎందుకంటే ప్రతిపక్షంలో పోలీసులు ఏడ్చినా కూడా ఆ బాధ ఆవేదన నేనే మింగేని తప్పితే ఎప్పుడు ఏ ఒక్క పోలీసుని ఏది అనలేదండి. పోలీసులు అంటే నాకు చాలా రెస్పెక్ట్. కానీ గాజువాక స్టేషన్లో ఒక న్యాయం జరగక నా ఆవేదన, నా మనోబాధన నేను మీకు చెప్తున్నానండి. ఎవరైనా బాధితులు వెళ్తే నిందితుడితో బాధితుల మీద కేసులు పెట్టించడం జరుగుతుందండి. అది నా ఆవేదన. నాకే న్యాయం జరగట్లేనప్పుడు మిగతా వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందండి? నిజంగా ఈరోజు పబ్లిక్లో గాజువాక స్టేషన్లో ఏమైతే జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే న్యాయం జరగలేదండి. ఆ కేసు కానీ దర్యాప్తు చేస్తే కనుక చాలామంది బాధితులు నిజంగా ఉండిపోయాం. మేము డబ్బులకి కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి ఆర్థిక నేరగాడు బయట చక్కగా తిరుగుతున్నాడండి. మేమేంటండి ఇలాగా ఒక చిన్న ఆర్థిక నేరగాడే ఇలా రోడ్ల మీద తిరుగుతూ పెద్ద పెద్ద మటర్లే అవుతుంటే అలాంటివి రావట్లేదు. కానీ ఒక చిన్న దానికే నేను కొట్టానని చెప్పేసి ఎంత స్క్రోలింగ్ చేస్తున్నారే. సరే, అలాంటి స్క్రోలింగ్ చేసినప్పుడు వెళ్ళి కలిస్తే బాధితులందరం వెళ్ళాం, నేను ఒక్కదాన్ని కాదు. వెళ్తే అసలు ఈ కేసులో పూర్వాపూరాలు దర్యాప్తు చేయండి, వాడి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, వాడి ఆస్తిపాస్తులు ఏంటి, వాడి కాల్ డేటా తీయండి, ఏం చేస్తాడు ఏంటి అని చెప్పిన తర్వాత ఆయన ఒక ఎఫ్ఐఆర్ కట్టాడు తప్పితే ఇంకో కాదండి. ఎఫ్ఐఆర్ కట్టి నలుగురి మీద కట్టి ఇద్దరినే రిమాండ్ చూపించి పంపించినప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఏ కేసు మీద వాళ్ళు రిమాండ్కి పంపుతున్నాము, ఏ ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్స్ నమోదు చేశామని ప్రెస్కి రిలీజ్ చేశారా? చేయకుండానే పంపేశారు. పంపేసిన తర్వాత కోర్టుకి వెళ్తున్నప్పుడు ఈయన బెయిల్ పెట్టుకున్నాడని తెలిసిన తర్వాత నేను బెయిల్ పెట్టుకోవడం ఏంటి, 3 రోజులకు వచ్చేయడం ఏంటి, అసలు ఎంత సివియర్ కేసు కదా, ఎంతమంది బాధితులు ఉన్నారు కదా, ఇన్ని లక్షల రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి మేము వెళ్తే ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే ఎందుకు బెయిల్ ఇవ్వరండి? ఎవరైనా ఎలాంటి ఆర్థిక నేరగాడో తెలిస్తేనే కదా కోర్టుకి అప్పుడు బెయిల్ ఇవ్వాలో లేదో తెలుస్తుంది. అవేమి మీ సిఐ గారు ఇవ్వలేదని పీపీ గారు చెప్పినప్పుడు మళ్ళీ నేను సిపి గారి దగ్గరికి వెళ్తే ఏంటి అసలు ఫోన్లో బెదిరించానా, పోలీస్ స్టేషన్లో బెదిరించానా, అవి కూడా రిలీజ్ చేయాలి కదండి. ఇలా నా మీద లేనిపోని నిందలేసి మీరు బయటపడడానికి నా మీద ఆరోపణలు చేయడం ఎందుకండి? సిఐ గారు చెప్పండి ఒకసారి. మీరు ఈ కేసులో అయితే పూర్తిగా నీరు గార్చేశారండి. ఎంతోమందికి డబ్బులు ఇప్పించవచ్చు. వాడు అంత లగ్జరీగా తిరుగుతున్నాడు. పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మెల్లో 10 తులాలు బంగారం ఉంది, కార్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి ఆ బాధితులు బాధపడుతున్నప్పుడు నిందితుడి దగ్గర నుంచి అవన్నీ రికవర్ చేసి ఇవ్వగలరు. అయినా చేయలేదని అంటే దీని వెనకాతలు ఏ కోణం ఉందో, ఎంత ముట్టిందో అనే కోణంలో బాధితులు ఆలోచించుకునే విధంగా చేశారు. కాబట్టే ఈరోజు నేను ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే పదే రాజకీయ కోణంలోకి వెళ్ళిపోతుంది. ఇది నా సొంత వ్యక్తిగత విషయం. పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ దీంతో ఎటువంటి సంబంధం లేదు. నాకు మాత్రమే సంబంధం. నిందితుడు నరేంద్ర, బాధితురాలు అనంతలక్ష్మి, అలాగే చాలామంది కేసులు పెట్టుకున్నారు కదా, ఎఫ్ఐఆర్లు వేశారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలిచి అడిగితే తెలిసిపోతుంది కదా. ఎందుకు పదే కొట్టింది ఒక లీడరు నాయకురాలు అని ఎందుకు వేసుకోవడం? నన్ను ఇది చేయడం కాకపోతే చేతనైతే వీలైతే ఒక ఆడపిల్ల తల్లిగా న్యాయం చేయండి, డబ్బులు ఇప్పించండి. అంతేగాని కొట్టింది అని వేసుకోవడం వల్ల దాని వెనకాతలు ఉన్న కోణంలో ఆలోచన చేస్తే కనుక నేను ఎందుకు కొట్టానో నా మనో ఆవేదన ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే ఈరోజు బయట చక్కగా తిరుగుతున్నారండి వాళ్ళు. నేనేమించి ఇలా అయిపోయానండి. నా పరిస్థితి ఏంటి, నా ఆవేదన ఏంటో